నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటుపల్లి పానయ్యకు బండారుపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం చైర్మన్ గా పదవి ఇవ్వటానికి గ్రామస్తులమందరము వ్యతిరేకిస్తున్నామని మాజీ గ్రామ సర్పంచ్, మాజీ సొసైటీ చైర్మన్ శేషయ్య, దాండమూడి సాంబశివరావు, గుంటుపల్లి మధుసూదన్ రావు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడి పనిచేశామని, గత ఎన్నికల్లో గ్రామంలో 700 మెజారిటీ వచ్చిందని, పానయ్య అనే వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో మాపై కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వారికి సొసైటీ అధ్యక్షుడిగా ఏదైతే నిర్ణయం ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకున్నారో మరి వారి ప్రమాణ స్వీకారం చేయాలని ఈరోజు తలచారు. అయితే చిన్న చిన్న ఇబ్బందులు, కొంతమంది మరి మాకు తెలియలేదు, మాకు కూడా సమాచారం లేదు అని చెప్పిన మీదట ఎమ్మెల్యే గారు మాట్లాడి, ఎమ్మెల్యే గారు అందుబాటులో లేని కారణంగా ఆయన వచ్చి రేపు వచ్చిన తర్వాత అందరూ కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుని అందరూ సానుకూలంగా ఏకగ్రీవంగా మరి రాబోయే రోజుల్లో 1-2 రోజుల్లోనే మరలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఎమ్మెల్యే గారి నిర్ణయానికి శిరసా వహించి ఎమ్మెల్యే గారి నిర్ణయాన్ని అందరూ ఒప్పుకొని మరి ఏకగ్రీవం ప్రస్తుతానికి మరి ఒకసారి ఎమ్మెల్యే గారు అందుబాటులో లేని కారణంగా మరి ఈ రోజుకి ప్రస్తుతానికి వాయిదా వేసి మళ్ళీ ఆయనతో మాట్లాడి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తాం. సార్, ఈ ఎన్నిక మీద కానీ ఆఖరి పార్టీ ప్రెసిడెంట్, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కూడా సమాచారం తెలియదు అనే విషయం చెప్పారు. దీని మీద మీరు ఏమంటారు? ఆ విషయాలు మాకు తెలియవండి. ఎమ్మెల్యే గారు అందరికీ అన్ని విషయాలు చెప్పి నిర్ణయం తీసుకుంటారు. అందరితో మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటారు. ఎమ్మెల్యే గారితో మాకు ఇబ్బంది లేదు, షాడో ఎమ్మెల్యే ఒక ఆరోపణ చేశారు. ఇప్పుడు అవన్నీ బట్టి మాట్లాడారు. అవన్నీ కాదు, ఎమ్మెల్యే గారి నిర్ణయమే పైన. ఎమ్మెల్యే గారే అందరు నాయకులతో కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. ఆయన అన్ని గ్రామాల్లో కూడా అదే జరుగుతుంది. నాయకులతో మాట్లాడి మరి ఈ గ్రామంలో ఎవరితో మాట్లాడలేదు అంటున్నారు కదండి, ఎవరికి తెలియకుండా నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. తెలిసిన పోవచ్చు, సమాచారం అందరిలో పోవచ్చు. మా ఊర్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ కొన్ని. సార్, డిస్టర్బెన్స్ అంటే 3-man కమిటీ అనేది ఒకటి రావాలి, వాళ్ళు కదా కార్యకర్తలతో మాట్లాడాలి కదా. ఆ కార్యక్రమం లేకుండా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకున్నారు అనేది. ఏకపక్ష నిర్ణయాలు ఏమి లేవండి, ఏకపక్ష నిర్ణయాలు ఏమి లేవు. అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకుంటారు. అందరు నాయకులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటారు. గ్రామ పార్టీ అధ్యక్షుల దృష్టిలో కూడా లేదండి ఏంటది విషయం. సొసైటీ అధ్యక్షుడు ఎన్నిక ఎందుకు లేదండి? సొసైటీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొత్తగా ఎన్నికయ్యాడు. ఇది నిర్ణయం ఎప్పుడో చాలా క్రితం తీసుకున్నారు. అంటే బయటకు వచ్చిన జీవో వచ్చింది ఇప్పుడు, కానీ నిర్ణయం చాలా క్రితం తీసుకున్నారు. అంటే ఇది ఎన్నిక కాదు, ఎంపిక అంటున్నారు కార్యకర్తలు. ఎన్నిక కాదు కదండి, ఇది నామినేటెడ్. అంటే సార్, నామినేటెడ్ పోస్ట్ అయినా కార్యకర్తలకు చిన్న సమాచారం ఇవ్వాలి కదా సార్. ఏకాభిప్రాయం తీసుకోవాలి కదా పార్టీలో. తీసుకున్నారని కొంతమందికి తెలియలేదని, అదేగా అది కవర్ అందరూ తెలియదు అంటారు. ఒక్కళ్ళ కాదండి, అందరూ తెలియదని అంటారు. గ్రామ పార్టీ మొత్తం ఇక్కడే ఉంది కదా సార్, పెద్దగా లేదు, కొంత సమాచార లోపం ఉంది. దానివల్ల అందుకనే ఒకసారి మాట్లాడి మళ్ళా కూర్చొని అందరినీ సమాధానం ఇచ్చి మళ్ళా కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తాం. రైట్. కొత్తగా చేరాడు, 2024లో తీసుకున్నాడు, మన తీసుకున్నాడు, కొత్తగా తీసుకున్నాడు. అతను వచ్చింది కూడా మన ఎలక్షన్ అప్పుడు వచ్చాడు. వచ్చి అతను పతి నేనే అంటాము, అన్ని నేను చేయాలంటాం. ఏది ఎవరు అదే తగాలు పెట్టుకుంటాము. వాటర్ స్కీమ్ కూడా టెండర్ వేసాం మేము, మామూలుగా రీజనబుల్గా వేసాం. అతనే 100% వేసాడు. 100% వేసారంటే 100% వచ్చి కూర్చొని ఈ గ్రామ అభివృద్ధి చేస్తాను నేను, ఈ ₹1 కోటి ఎవరు వద్దంటాం, ఎవరు మేము వద్దన్నాం కదా అని కూడా 100% క్యాన్సిల్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ మాకు ఇవ్వమన్నారు. మాకు ఇవ్వమన్నది మాకు ఆపిచ్చి మళ్ళీ అతను మామూలుగా చేస్తున్నాడు. ఇప్పుడు మీలో ఒక వర్గం పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. ఎవరు లేవండి. ఏ ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఎవరే కవర్ చేసినా ఏ పార్టీ కార్యక్రమానికి అన్ని కార్యక్రమాలు వెళ్తున్నాం సార్. మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా 14 మేము పోతానే ఉన్నాం.
ఇప్పుడు అన్నిటికి పిలుస్తున్నాం, వస్తున్నాడు ఆయన. పెళ్లిళ్ళు జరిగే పిలుస్తున్నాం, ఏదైనా అవసరం పిలుస్తున్నాం, వస్తున్నాం. అన్నిటికీ 4 సంవత్సరాలేమో పార్టీ లేక అన్నాడేమో, ఇప్పుడేం పార్టీ నా పేరు నిమ్మగడ్డ జానకిరామయ్య, బండారపల్లి. మేము మాకు ఓటు వచ్చిన కాడి నుంచి ఇప్పుడు 66 సంవత్సరాలు టీడీపీ అండి. ఓడిపోయినా గెలిచినా మాది కోసినా పచ్చ బ్లడ్ రావాల్సిందేనండి. అసముంటోళ్ళు మాకు పోయిన 4 సంవత్సరాలేమో గవర్నమెంట్ లేక ఆవేదన పడ్డాం. ఇప్పుడు ఇంకా కూలి వస్తున్నామండి. మాకు ఏం పనులు కావట్లేదు. మాకు ఇంకెందుకంటే మా పార్టీ అని అయినా వదిలిపెట్టకుండా మా కుర్రోళ్ళది అందరం కలిసి బాగానే ఖర్చు పెట్టి వాళ్ళు ఎంత ఇచ్చినా వీళ్ళు ఎదురేసుకో, ఎక్కడ మీరు ఎంక్వైరీ చేసినా సరిపోద్ది. బాగా చేశారు, బాగా చేస్తున్నారు కూడా. అసముంటోడు మాకు 670, 600, 700 మెజార్టీ వచ్చిందండి. మా ఊరు ఎప్పుడు రాదు. మరి మేము చేయకపోతే ఆడ నుంచి వచ్చింది. అసలు మమ్మల్ని లెక్కే చేయట్లేదండి. ఏంది మా పరిస్థితి? అందుకని ఇవాళ ఈ డెసిషన్ తీసుకున్నాం సార్. డెసిషన్ తీసుకున్నాం సార్. మీ ప్రధాన డిమాండ్ పానయ్య గారికి ఇవ్వద్దనా, లేకపోతే మీతో కూడా మాట్లాడి మా ఎమ్మెల్యే గారు అందరు కూర్చోబెట్టి, పానయ్య గారిని వీళ్ళందరూ కూర్చోబెట్టి ఇవ్వద్దు, కొత్తగా వచ్చారు. జీవితం మొత్తం కూడా పనులు టీడీపీలకు ఎవరు ఏ పని చేయట్లా, ఎవరిని రాని ఇట్లా దగ్గరికి. అలాంటప్పుడు ఎట కలుపుకొని పోవాలి మేము? మీ ప్రధాన డిమాండ్ చెప్పండి. ప్రధాన డిమాండ్ ఏముందండి, ఎమ్మెల్యే గారు చెప్పాము, మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి మనం అందరం మాట్లాడుకున్నాక నిర్ణయం తీసుకొని ఏది బాగుంటే చేయమని అడుగుతున్నాం మేము. అదే మా డిమాండ్. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చేయటానికి వీలు లేకుండా కొంచెం వాయిదా కోరుతున్నాం, ఆపమని. ఇవాళ అయితే ప్రమాణ స్వీకారం శాస్త్రిరావు, బండారపల్లి మాజీ సర్పంచ్ని. అయితే మాకు తెలియకుండా ఇవాళ సొసైటీ అధ్యక్షుడు అనేది వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఇంతకుముందు వైసీపీ నుంచి వచ్చాడు. గతంలో మా అబ్బాయిని పోటీ చేసి మా అబ్బాయిని కేసులు పెట్టి మమ్మల్ని లోపల ఇప్పించింది అతనే, అన్నీ చేసింది. ఇవాళ అదే అతనికి పదవి అంటగట్టాడు. కాబట్టి మేమేం చేసాం, ఎమ్మెల్యే గారిని 4 రోజులు ఆపండి అని, మీరు వచ్చినా మీ దగ్గర కూర్చొని మాట్లాడి మీరు ఎట్ట ధర్మం ఉంటే అటు చేయమని చెప్పి మేము అడుగుతున్నాము. నేను ఎంపీ గారి ఆఫీస్కి వెళ్ళాం. ఎంపీ గారి ఆఫీస్కి వెళ్తే రవి గారు ఉన్నారు. రవి గారితో కూడా చెప్పారు, సార్ ఇది పరిస్థితి మా పార్టీకి, మాకు తెలుగుదేశం వాళ్ళకి మేము ఎప్పటి నుంచో ఉండి నష్టపోయి అన్నీ చేసామండి. కానీ మాకు తెలియకుండా పదవులు అనేది ఎమ్మెల్యే గారు ఇచ్చి ఇక్కడ చేసాడండి, ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని అని చెప్పాము. సరే ఎమ్మెల్యే గారితో మాట్లాడితే ఎమ్మెల్యే గారు అన్నాడు, ఇది అట్ట కాదులే మా వచ్చినా మాట్లాడదాం అన్నాడు. సరే ఇది వాయిదా అయ్యండి, 4 రోజులు వాయిదా వేసిన తర్వాత మనం అందరం కూర్చొని మాట్లాడుకొని మీకు ఏ ధర్మం అంటే చేయండి అని చెప్పి అడిగాము. సరే తర్వాత మాట్లాడదాం అన్నారు. సార్ అది జరిగిందన్నారు. ప్రస్తుతం మరి మీరు మినిస్టర్తో ఎంపీ గారి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి వచ్చారు కదా. అవును. మరి ఈ నిరసన ఎందుకు? నిరసన అంటే ఆపమంటే ఆపకుండా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం సిద్ధపడుతున్నారు. మీరు చేయడానికి లేదు, ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే గారు మాట్లాడినాక మీరు చేయండి అని మేము ఆపడానికి సిద్ధపడ్డాం. మేము తెలియదు కదా ఎవరికి ఇచ్చేది పదవి, మాకు చెప్పలేదు. ఇప్పుడు మాకు ఎవరికైనా చెప్పి సీనియర్ నాయకులకి ఇదిగో ఇది ఇస్తున్నాం మీ ఊరికి, వీళ్ళకి ఇస్తున్నాం అని చెబితే మేము ఏమి చెప్పాలా. మాకు తెలియకుండా ఇచ్చింది ఈ పదవిలో. తర్వాత పేపర్లో వస్తే చూసి ఓహో ఇదే అని మేము అనుకొని అప్పుడు ఎంపీ గారి ఆఫీస్కి ఎమ్మెల్యే గారి దగ్గర పోదామని పోయాం. ఎమ్మెల్యే గారు హైదరాబాద్ వెళ్ళాడు, పెళ్లికి లేరన్నారు. అనుకున్న టైంలో మేము ఎంపీ గారి ఆఫీస్కి వెళ్ళాం. ఎంపీ గారి ఆఫీస్కి వెళ్తే ఎంపీ గారి ఆఫీస్ రవి గారు ఉన్నారు. రవి గారు ఇది సార్ పరిస్థితి ఇట్లా మీరన్న ఎమ్మెల్యే గారు చేశారంటారా ఇది పదవులు ఇవ్వటం ఇవన్నీ? ఎమ్మెల్యే గారు మరి ఆయన ఎమ్మెల్యే గారు ఇస్తేనేగా ఈ పదవులు ఎవరు ఇస్తారు? సార్ పార్టీ తరఫున 3-man కమిటీ రావాలి కదా. ఎవరు రాలేదని మమ్మల్ని ఎవరు అడగల, ఏ కమిటీ వాళ్ళు అడగల, ఏ కమిటీ చెప్పాల. ఇంతకుముందు గ్రామ పార్టీ అధ్యక్షులు ఒకటి, ఇది ఒకటి, మాకు ఎవరు తెలియదు, మాకు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు కష్టపడి పార్టీ చేసాం. ఇప్పుడు ఇతనే మావే కేసులు పెట్టి 2006లో జైలుకి పంపించాడు ఇతనే. 2013లో కూడా మా పైన కత్తులు పెట్టి జైలు పంపించాడు ఇతనే, ఈ గుడిపిల్లి పానయ్య అతను ఎంకరేజ్ చేసి వాళ్ళు అతను పదవి ఇవ్వడం అనేది అన్యాయమైన దానికోసం మేము నిన్న ఈ నిరసన ఈ రోజు చేస్తున్నాం. పార్టీ కార్యకర్తలు కాదని ఎమ్మెల్యే గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అది మాకు తెలియదు కండి. అది ఇప్పుడు అందరం పార్టీ చేసాం. గత సభ్యత్వం కూడా తీసుకుని 2024 కూడా సభ్యత్వం లేదు అతనికి, తీసుకుని వచ్చాడు. ఈ సొసైటీలో కూడా మొన్నే ఓటు చేర్చుకొని సొసైటీ నాకు కావాలి నాదన్న, అదేమిటి 20 లక్షల రూపాయలు నేను డబ్బులు ఇచ్చాను నాకు పదవి ఇస్తున్నాడు అనేది ఊళ్ళో ప్రాపకాండ చేస్తున్నాడు. ఊళ్ళో అంటారు జనం. మమ్మల్ని అడిగారు,
డబ్బులు ఎమ్మెల్యే గారు తీసుకుని ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే అలాంటి జరగదు, ఏనాడు చేయలేదు ఆయన పని చేయడని మేము చెప్పాం. కాదు ఇచ్చాడంట అనేది జనం అన్నారు, అది మేము చూసింది కాదు, మాకు తెలిసింది. అది ఓన్లీ ప్రచారం మాత్రమే. వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడు ఏనాడు ₹1 ఆయన ఆశించలే, ఎక్కడ తీసుకోవాలి. మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళలేదు ఈ విషయాన్ని. ఇది ఈ రోజు మాకు నిర్ణయం వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మీకు వాళ్ళకి కాదు పదవులు మీకు ఎట్ట ఇచ్చారు, మీలాంటి ఏమన్నా పోయి పెద్దలు అడిగితే మేము డబ్బులు ఇచ్చాం మాకు ఇచ్చాడు పదవి అని లెక్క చెబుతున్నారంట. అది ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు వెళ్ళారా? ఎమ్మెల్యే దృష్టికి ఇది తీసుకోవాలా, మామూలు ఇట్ట వద్దు, మనం కూర్చొని మాట్లాడుకొని అందరం కలిసి చేద్దామని చెప్పి నిన్న ఎంపీ గారి ఆఫీస్కి పోయి ఫోన్ చేయించాం. ప్లస్ మళ్ళీ మరి గుంటిపల్లి మధు గారితో కూడా మాట్లాడించాం. మధు గారు కూడా చెప్పాడు, ఏమంటే సంగతి ఆపమని చెప్పాడు. సరే చెబుతాం అన్నాడు మధు గారు, ఇంకే సంగతి చెప్పాలి మాకు. అది మీతో చర్చలకు కూడా రాలేదా? మాలో చర్చలకు ఏం రాలేదండి. ఇప్పుడు ఏమంటున్నారండి? ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమాల మీద ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఏమన్నా మీకు ఇంటిమేషన్ అదే మధు గారు చెప్పి మధు గారు మాట్లాడమని పంపించాడు మధు గారిని. ఇప్పుడు మరి ఏం మాట్లాడో తెలియదు. ప్రమాణ స్వీకారం చేయిస్తారా లేకపోతే ప్రమాణ స్వీకారం అయితే జరగదండి. పార్టీ సభ్యత్వం మనం చూసుకున్నాడు, ఓటు చేరి అంతా 20 రోజుల నాడు ఓటు చేరాడు. నాకు ఇది సొసైటీ కావాలని. అలాంటి వాడు ఇప్పుడు ఊళ్ళో గ్రామాల్లో మేము చేసి ఎన్నో వర్కులు చేసి ఇప్పుడు రాజకీయాలు చేసి ఎంతో నష్టపోయి ఉండి అతను వెనక వాళ్ళు వచ్చి మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు పదవి అంటే తేలవాలి. ఇతను డబ్బులు ఇచ్చాడా ఇవ్వలేదా, అది నేను ఎందుకు అబద్ధాలు చెబుతున్నాడు. ఇది ఇప్పుడు మేము ఊళ్ళో గ్రామంలో అభివృద్ధి చేసి ఆస్తులు అమ్ముకున్నాం. జగన్ అయిన టైంలో ఆయన ఇవ్వకపోతే తర్వాత కోర్టుకి తెచ్చుకున్నాం. అవి దాదాపు 4 కోట్ల వరకు చేసాం మేము, అంత నష్టపోయాం. అయినా కూడా పార్టీ అందరం కలిసి చేసుకున్నాం, బాగానే ఉంది. కనీసం ఒక మాట అని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోయి దానికోసం నిరసన చేస్తున్నాం. ఇప్పుడు పానయ్య